మనోడు అంత మంచిగా మంచిదేమో. షాపు బంద్ చేసా. వర్షం పడుతుంది కదా నేను బంద్ చేసి తిన్నా. తిన్నా. ఇంకా అంత మంచిగా ఇంకూర చేసింది అత్త. ఇలా పప్పు చేసింది. ఒక అమ్మాయి చేయదా మరి? ఏం కాదు గట్ట నేర్తారా? అది దొడ్డు ఉన్నాను ఎక్కిరిస్తారు మళ్ళీ. దొడ్డు ఉండే మనసు మంచిగా ఉన్నది, పని చేస్తున్నావు, మంచిగా షాప్ ఉన్నది, చెట్టులు కడుతున్నావు, ఇల్లు రాస్తున్నావు, నీకేం తక్కువరా? పోయిద్దాం పట్ల ఇవన్నీ ఉన్నా కూడా దొడ్డున్నావు అంటారు. ఏ దొడ్డు చూసేద్దాం ఒకసారి, నాకోసారి ఒకసారి రా పోయిద్దామా చూసే తేలిపడతావు ఒకసారి. దారాలు నాకోసారి ఒకసారి చూడు అంతే, నువ్వు చూసేద్దాం నచ్చితే ఓకే ట్రై అవుతుందా? నాకోసం రారా పోయి చెట్టు వేసుకొచ్చుకోపోయేద్దాం. సరే ఓకే తొందరరా మంచి నీట్గా డ్రెస్ వేసుకో. సరే పిల్లాడు ఏం చేస్తాడు? షాపుల బిజినెస్ చేస్తుండు, ఇల్లును మంచిగా చూసుకుంటాడు, చిట్టులు కడుతుండు, పని మంచిగా చేసుకుంటాడు. ఇల్లు మొత్తం ఎలా ఎత్తుండే వీడే, నీకేం తక్కువ? అంత ఆస్తి కూడా మంచిగా ఉన్నది, గుంజా ఉన్నది, బిజినెస్ కూడా మంచిగా నడుతుంది షాపుల బిజినెస్. సరే మేము ఆలోచించుకొని చెప్తాం. చెప్పిన పిల్లాడు ఏం చేస్తాడు? సరే నేను తర్వాత అడిగి చెప్తానులేండి. వద్దు వద్దని చెప్పాను. ఈ పెళ్లి చూపులు ఇవ్వండి ఎందుకు? వాళ్ళు ఎక్కిరిస్తున్నారు నన్ను దొడ్డుకున్నావు అని. ఏమైంది అల్లుడు? ఏం కాదు అట్లా అంటుంది. మనిషి దొడ్డు ఉండడా అవే మాట అందరికంటే కొంచెం ఎక్కువ తింటా. ఎక్కువ తిన్నందుకు నాకు కొంచెం లావు ఎక్కువైనా దానికి ఎక్కిరిస్తే ఎట్లా అంటే ఇక లావు ఉన్న వాళ్ళని పెళ్ళే కావా? పెళ్ళిళ్ళు కావమ్మా లావు ఉన్న వాళ్ళకి. ఏ అమ్మాయిలు వద్దు, ఇక జనాలు ఇట్లున్నంత కాలం ఇక మనుషులు మారరు. ఏం కాదు అల్లుడు, నేను అనుకున్న వాళ్ళ దురదృష్టం. ఏం బాధపడవు, నీకు ఇంకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. నేను చూస్తాను, నీకు ఎందుకు బాధ? ఇంకో మంచి అమ్మాయి నేను చూస్తా. అమ్మ లేవగానే ఆకలి అవుతుంది. మా అమ్మ ఏం వండిందో ఏమో. పొద్దున లేచి నుంచెల్లి ఒక్క పనన్నా ఇయ్యది. నేను అండడం తినడం ఇదే సరిపోతుంది. రేపు పెళ్ళైతే ఎట్లనో ఏమో తెలియదు. అమ్మా ఏం వండినవే? దాని కోసం మన ముల్కట్టల సాంబార్ చేస్తుంది. ఇంకా వండలేదా? బ్రష్ వేసుకుందాము, ఏమన్నా పని చేద్దాము అన్నట్టు లేదు. అమ్మ తిన్నాక బ్రష్ వేసుకుంటా. నా బంగారు తల్లే, అసలు ఇట్లుంటే ఎవడ నిన్ను పెళ్లి చేసుకుంటాడు? ఎప్పుడు చేసుకోకుండా కానీ ఫస్ట్ వంట చేయి. తయారైనవేమే, నడు నువ్వు వెళ్ళు, నడు. అమ్మ ఆకలి అయితే వెళ్ళు, నువ్వు బ్రష్ వేసుకోకున్నాడు, వెళ్ళు. తిన్నాక కడుకుంటేనే చెప్పానా ఇప్పుడే పాస్పోర్ట్ అత్తని? వెళ్ళు, నడు, వెళ్ళు. అంకుల్ లడ్డూలు ఉన్నాయా? లడ్డూలు లేవమ్మా. ఇది బాదుష ఉన్నదా? స్వీట్ షాప్ కాదమ్మా. సమోసాలు ఉన్నాయా? బేకరీ కాదు. మరి ఏమున్నాయి మీ దుకాణంలో? ఉన్నాయా? గివి ఉన్నాయి. గివే పిల్లలకు ఇక్కడ పోతున్నాయి, గివే తీసుకొచ్చి పెడుతున్నాం. ఇక మీరు లేని అడుగుతాను ఏడుకోవాలి. బింగో చిప్స్ ఉన్నాయా? ఇంకో ఉన్నాయి, కనిపించేటివి ఉన్నాయి. వేరే ఏం లేవు. ఇక అసలు నువ్వు ఏం తీసుకుంటావు చెప్పు. అన్ని ఇది చిప్స్ ఉంటాయి చూడ, గవి ఉన్నాయా? అది లేదు. ఇక ఉన్నాయా? గివి ఉన్నాయి. ఏది కావాలన్నా చూడు, ఉన్నాయి ఇస్తా. ఇక్కడ లేస్తున్నాయి కదా అంకుల్, పైసలు పైసలు వద్దన్నాడు. పట్టుకొని పోతా ఏం చల్ దొరికినా తిండిపోతానా నువ్వు? అసలు నువ్వు ఏటమా దుకాణం ఉండవా? డబ్బా చేసుకోట ఎక్కడి నుంచి దొరికినాయి కదా. ఇట్రా అనేదేగా నీ తిండి పాడుగా నీకు ఎవరు చేసుకోవాలి, ఎట్లా పాడు కావాలి, ఎట్లా వెళ్తుంది
వండుడు తినుడు పెట్టుడు దుకాణంలో ఇదే తిరుగుడా ఇక చాలా ఉండాలి ముసలానా ఎప్పటికైనా తిండి మీద పెడతావు మరి ఎట్లా వెళ్తా ఎవరు చేసుకుంటారు రేపు పెళ్లి సంబంధాలు వచ్చి మర్రిపోతున్నాయి నీ తిండి పాడుగా తింటున్నావు ఎవరు తాగాలి ఎవరు సవర్ ఇవ్వాలి నీకు ఎవరు చేసి పెట్టేటోళ్ళు ఉన్నారు నాన్నమ్మ పింఛన్ పైసలు పడ్డాయని పడ్డాయి నీకే అవుతున్నాయి అన్ని నీకే అవుతున్నాయి అన్ని నీ పొట్టకే అవుతున్నాయి నీ బట్టలకే అవుతున్నాయి నీ చదువుకే అవుతున్నాయి ఇంకా చదువు కూడా చక్కగా చదువుతాడైపోతుంది ఎట్లా వెళ్ళాలి ఏం కథ ఎవరు చేసి పెట్టాలి నాన్నమ్మన్నంతసేపు నీ బతుకు దుకాణం 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 4,000 అయినాయి దుకాణం ఖాతా వీటికే ఇవి తినబుద్ధి అవుతలేదు ఆయుష్కరే అట ఇవి అవన్నీ పొట్లాలు ముంగట పెట్టుకున్నది బిడ్డ గిట్ల తయారు చేసినావా ఏం చేయాలత్త చెప్పు ఏం చేయాలంటే ఇట్లా చెప్పిన నోరు పోతుంది అస్సలు ఇంటలేదు తిండిని చూసి వాళ్ళు మరిపోతానే ఉన్నారు ఏం చేయాలో చెప్పు మరిపోతారు ఇట్లా 4 మంది మరిపోయారు 4 నాన్నమ్మ మీదకి నోట్లు అన్నమైపోయి ఆకలి అవుతాను మా అమ్మకు మా నాన్నమ్మకైతే ఎప్పటికీ తిండి మీదనే ఎక్కడ తెచ్చినావు ఎక్కడ షాపులా కృష్ణమాల షాపులా రే కొత్త వచ్చినాయి అర దుకాణం బాబు ఎంత ఆనందం తింటావు ఇప్పుడు ఆనందం తిన్నావు అన్ని తింటున్నావు అది కాటుపాక మర్చిరువా మంచిగా ఉన్నాయి రే వేదుకాల కొన్నావు నాకు దొరకలే దొరకలే అంటే అడగాలి ఇప్పుడే ఆనందం తింటావు ఎన్నిసార్లు తీసుకుంటావు అవన్నీ ఇవి కూడా కాలేదు దుకాణం తెచ్చుకున్నారా ఎప్పుడు ఏంటంటే అప్పుడే గుంజుకుంటావు నువ్వైతే ఇప్పుడే అడగాలి షాప్ ఇట్లుంటే ఎవరు పెళ్లి చేసుకుంటాడే బర్రె మగుందన ఎప్పుడు తినుడే ఇంట్లో అన్ని గుంజుకొని తింటావు బర్రె అయితే అన్ని ఎత్తుకోదు ఒక్కటి ఉంచలేదు ఏదో అన్ని ఎత్తుకోయింది ఇక తింటుంది కొత్త కడుపు రిండ బర్రె ముఖం ఏం చేయాలరా అక్క గురించే రండి వచ్చిన సంబంధాలు వచ్చినట్టే పోతున్నాయి దాని తిండి పాడుగాను ఎవ్వరు చేసుకుంటలేరు మరి ఎట్లా ఇప్పుడు అదే కదా అన్నారండి నాకే నాకే అంకుల్ నాకే నాకే నాకు నాకే అంకుల్ సరే ఈమెకి నీకు దగ్గర కన్నా అనిపిస్తావా అవును మరి నీకు ఓ నేను రోజుకి 4 తక్కువ తినా అంతేనా నేను రోజు 5 కంటే తక్కువ తినా మరి మీ ఇంట్లో దొరకటోళ్ళు చేస్తారు నేనే చేసుకుంటా మరి మీ ఇంట్లో నా ఇంట్లో పోయి చేసుకోలేదు నేను రోజు హోటల్కే వచ్చి తింటా నేను చేసుకుంటా అప్పుడప్పుడు ఇట్లా హోటల్కి వచ్చి తింటా అంత ఇష్టమా నీకు దిబ్బర హోటల్ అంటే మరి చేసేటోళ్ళు వస్తే నీకు ఇష్టమా ఇష్టమేగా రోజు తింటా చల్లటి సాయంత్రం చింకులు పడుతుంటే వేడి వేడి దిబ్బర హోటల్ తింటే ఎగ్దమ్ ఉంటుంది సరే పోతున్నాం మరి సరే
ఏ దొంగ 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 అరవకు, నీ దొంగను కాదు, దొంగ కాకపోతే ఈ దొంగ దొంగ చూడండి. ఇది మా ఇల్లే. బచ్చా నిజం, ఇది మా ఇల్లే. అమ్మా, మీ ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తున్నావా? నేను దొంగను కాదు, మా వాళ్ళు వస్తారని తింటానా. అయితే నాకు కూడా ఒకటి ఇవ్వా. నువ్వు తింటావా? అయితే నాతో రా. ఇలా నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది తెలుసా? కదా, నాకు కూడా అట్లనే ఇష్టం. తగినా? ఓయ్, ఎవరు నువ్వు? నువ్వెవరో తెలియకుండానే నీతో నిల్చొని తింటున్నా. నా పేరు విజయ్. నేను పెళ్లి చూపులకు వచ్చిన. నా చుట్టాలు ఈయనే ఉందని ఆయన. అగో, ఏమైంది? పెళ్లి సెట్ అయిందా మరి? లేదు, తర్వాత చెప్తా ఉన్నారు. నా పేరు భాగ్య. నాకు కూడా పెళ్లి చూపులైనేమన్నా. మరి నీకు సెట్ అయిందా? అలే, ఎందుకు కాలే? నేను ఎక్కువ తింటా అని. అవునా? నచ్చలేదంట వాళ్ళకి. అవులేగాడు. మరి నీకు బాధ అనిపించలేదా? నాకెందుకు బాధ? అదే దొడ్డున్నా అని. అయినా వానికి ఎవడుకో నచ్చడానికి నా కడుపు మార్చుకోవాలా? నేనేమైనా కావాలని తింటున్నా? నా కడుపు కాకలు అవుతుంది, తింటున్నా. నాకు తిండంటే ఇష్టమే కానీ నేను వంటలు కూడా మంచిగా చేస్తాను. అవునా? నేను బజ్జీలు వేసిన అనుకో, మా పెద్ద బాపు హోటల్ కూడా తెరవాడు. అవో గంధగురం చేస్తావా? మస్తు చేస్తా అని పిసోడా. ఎవరు రైడ్ ఉండేది? అగో అత్త, నువ్వు గీడేం చేస్తున్నావు? ఇది మా ఇల్లే కదరా, నీకు బావైతాడే. అవునా అమ్మ? బావేందే గింత దొడ్డున్నాడు. పక్కన గట్టు ఉంది, కొట్టే.